అందరికీ నమస్కారం. ఒక విషయం ఆలోచించండి. మనకేదైనా కష్టమొస్తే ముందుగా దేవుణ్ణే తలుచుకుంటాం. కాని ఒక ఊరుంది. అక్కడ ఓ దేవుడి పేరు పలికితే చాలు కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని బలంగా నమ్ముతారు. ఆ దేవుణ్ణే నిషేధించిన ఆ వింత ఊరి కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఆ ఊళ్ళో హనుమంతుడు పేరు పలికితే ఏమవుతుంది? మనం అనుకునేదానికి పూర్తి భిన్నమైన సమాధానం ఈ కథలో ఉంది. ఇదే మనల్ని నేరుగా ఆ ఊరి వింతైన నియమాల దగ్గరికి తీసుకెళ్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ ఊరి పేరే దైత్యనందూర్. ఇది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ హనుమంతుడిని పిలవడమంటే ప్రమాదాన్ని చేజేతులా ఆహ్వానించడమే. ఈ నమ్మకం వెనుక ఉన్న కారణాలు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నిషేధం ఎంత స్ట్రిక్ట్ అంటే, కేవలం హనుమాన్ అనే పేరే కాదు, ఆయన మరో పేరైన మారుతి అని పిలవడం కూడా ఇక్కడ పూర్తిగా బ్యాన్. ఎంతలా అంటే మారుతి కార్లు కూడా ఈ ఊరి బార్డర్ దాటి లోపలికి రాలేవు. ఈ రూల్స్ని ఎవరైనా మీరితే శిక్ష అనుభవించాల్సిందే అని గ్రామస్తులు బలంగా నమ్ముతారు. సరే, ముందుగా ఈ వింత నిషేధం వల్ల ఎలాంటి సంఘటనలు జరిగాయో కొన్ని చూద్దాం. ఒకసారి ఏమైందంటే, ఒక పాత మారుతి 800 కారు ఈ ఊళ్ళోకి వస్తోంది. కరెక్ట్గా ఊరే పొలిమేరలోకి అడుగుపెట్టగానే టక్కున ఇంజన్ ఆగిపోయింది. డ్రైవర్ ఎంత చేసినా కారు మళ్లీ స్టార్ట్ అవ్వలేదు. కారణం, ఆ కారు పేరు మారుతి. ఆ పేరుకున్న పవరే అది అని స్థానికులు చెప్తారు. ఇప్పుడు కొన్ని పర్సనల్ స్టోరీస్ చూద్దాం. ఈ నిబంధనను బ్రేక్ చేస్తే ఏం జరిగిందో చెప్పే కథలివి. ఇవే వాళ్ల నమ్మకానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ కథ వింటే చాలా ఆసక్తిగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం పనికోసం ఒక కూలీ వచ్చాడు. అతని పేరు హనుమాన్. ఊరివాళ్లు వద్దని ఎంత చెప్పినా అతను పేరు మార్చుకోలేదు. ఒకరోజు పనిచేస్తుండగా ఉన్నట్టుండి ఒక గుంతలోపడి మాయమైపోయాడు. అందరూ కంగారుపడ్డారు. చివరికి ఒకతను ధైర్యం చేసి హనుమాన్ అని గట్టిగా పిలిచాడు. అంతే, ఏదో కనిపించని శక్తి అతన్ని గుంతలోంచి బయటకు విసిరేసింది. ప్రాణాలతో బయటపడ్డాడు కాని వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి నింబా దైత్యుడి గుడికి తీసుకెళ్లి పూజలు చేసి లక్ష్మణ్ అని పేరు మార్చాకే అతను మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. ఇంకో కథ చూద్దాం. ఈ ఊళ్ళో ఒకప్పుడు చాలా పేరున్న డాక్టర్ ఉండేవారట. ఆయన చేతివాటం అలాంటిది. చుట్టుపక్కల ఊళ్ళనుంచి కూడా జనం వచ్చేవారు. కాని సడన్గా అంతా తలకిందలైంది. ఆయన ఇచ్చే మందులు పనిచేయటం మానేశాయి. ఆయన కష్టాలకు కారణమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడొక పెద్దాయన వచ్చి అడిగాడంట, మీరు ఈ మధ్య మారుతి కారు కొన్నారా అని. మారుతి అంటే హనుమంతుడే కదా. ఆ విషయం అర్థం అవ్వగానే డాక్టర్ వెంటనే ఆ కారు అమ్మేశారు. ఆశ్చర్యంగా ఆ తర్వాత అంతా మళ్లీ సెట్ అయిపోయింది. ఇదిగోండి మరో ఉదాహరణ. ఓ రైతు ట్రాక్టర్ పొలంలో బురదలో కూరుకుపోయింది. ఊరి వాళ్ళంతా కలిసి ఎంత లాగినా అది అంగుళం కూడా కదలలేదు. అప్పుడొక కుర్రాడు ట్రాక్టర్ డాష్బోర్డ్ మీదున్న చిన్న హనుమంతుడి విగ్రహాన్ని చూశాడు. దాన్ని తీసి పక్కన పెట్టగానే ట్రాక్టర్ చాలా ఈజీగా బయటకొచ్చేసింది. అసలు ఈ వింత నమ్మకాలకు, ఈ సంఘటనలకు మూలమేంటి? దీనికి సమాధానం కావాలంటే మనం టైంలో చాలా వెనక్కి, అంటే త్రేతాయుగంలోకి వెళ్ళాలి. ఈ టైం లైన్ మనల్ని కథ మూలాల్లోకి తీసుకెళ్తుంది. మనం త్రేతాయుగం గురించి మాట్లాడుతున్నాం. అప్పట్లో ఈ ప్రాంతం దండకారణ్యంలో ఒక భాగం. ఇక్కడే నింబా దైత్యుడికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగింది. దానికి ముగింపుగా రాముడు ఒక వరమిచ్చాడు. అదే ఈ కథకి నాంది. ఇక్కడ కథానాయకులు ఇద్దరున్నారు. ఇద్దరూ శ్రీరాముడికి పరమ భక్తులే. ఒకరు మనందరికీ తెలిసిన హనుమంతుడు, మరొకరు నింబా దైత్యుడు. పేరుకి రాక్షసుడే అయినా మనసంతా రామభక్తే. కథ ఎలా మొదలైందంటే, సీతాన్వేషణ సమయంలో రాముడి ఆకలి తీర్చడానికి హనుమంతుడు పళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ అనుకోకుండా నింబా దైత్యుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతంలోకి అడుగుపెట్టాడు. ఇది నా ప్రాంతం, నా పర్మిషన్ లేకుండా ఎక్కడ నుంచి ఏదీ తీసుకెళ్లడానికి వీల్లేదు అని నింబా గర్జించాడు. దానికి హనుమంతుడు, ఇది రాముడి సేవ కోసం అనన్నాడు. ఇంకేముంది, ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. అసలు విచిత్రమేంటంటే, ఇద్దరూ జై శ్రీరామ్ అని జపిస్తూనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రోజుల తరబడి సాగిన ఈ యుద్ధం చివరికి ఎలా ముగిసింది, ఆ ముగింపే ఈ ఊరి తలరాతను ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో అలిసిపోయి ఓటమి అంచున ఉన్న నింబా దైత్యుడు చివరి శ్వాసతో హే రామ్ అని పలికాడు. అంతే,
ఆ మాట వినగానే హనుమంతుడు నిశ్చేష్టుడైపోయాడు. తాను పోరాడింది రాక్షసుడితో కాదు, తనలాంటి పరమ భక్తుడితో అని గ్రహించాడు. సరిగ్గా అదే క్షణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాముణ్ణి చూడగానే నింబా దైత్యుడు కన్నీళ్లతో వేడుకొన్నాడు. ప్రభూ, లోకమంతా నీ భక్తుడంటే హనుమంతుణ్ణే గుర్తుపడతారు. నన్ను కూడా నీ భక్తుడిగా ఈ లోకం గుర్తించాలి, ఇక్కడ నన్ను పూజించాలి అని ఆర్తితో అడిగాడు. శ్రీరాముడు చిరునవ్వుతో వరమిచ్చాడు. ఈ రోజు నుంచి ఈ నేల నీది, ఇక్కడ కేవలం నీ పేరు మాత్రమే వినిపిస్తుంది. హనుమంతుని పూజ ఇక్కడ జరగదు అని ఆజ్ఞాపించాడు. దానికి హనుమంతుడు కూడా సంతోషంగా అంగీకరించాడు. అప్పటినుంచే ఆ ప్రదేశం దైత్యనందూర్ అయ్యింది. అది త్రేతాయుగం నాటి కథ. సరే, మరి ఈ టెక్నాలజీ యుగంలో ఆ పురాతన నియమం ఇంకా ఎలా నిలిచింది? కాలం చాలా మారింది. దైత్యనందూర్ గ్రామం కూడా ఆధునికంగా మారింది. స్కూళ్ళు, మొబైల్ టవర్లు, ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి. కాని తరాలు మారినా సరే ఆ కనిపించని నియమం, ఆ నమ్మకం మాత్రం అస్సలు మారలేదు. దీన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలంటే మనకు ప్లసిబో ఎఫెక్ట్ గురించి తెలుసు కదా. అంటే మందు కాకపోయినా మందు అని నమ్మి వేసుకుంటే జబ్బు తగ్గిన ఫీలింగ్. దానికి పూర్తిగా ఆపోజిట్ ఈ నోసిబో ఎఫెక్ట్. అంటే ఒక కమ్యూనిటీ మొత్తం ఏదైనా చెడు జరుగుతుందని బలంగా నమ్మితే ఆ భయమే నిజమైన ఫిజికల్ ప్రభావాలను చూపించగలదు అన్నమాట. మరి దైత్యనందూర్లో జరుగుతున్నది పురాణ కథలోని నిజమా, లేక ఒక సామూహిక నమ్మకం చూపిస్తున్న ప్రభావమా? కొన్నిసార్లు సైన్స్ కూడా వివరించలేని కొన్ని విషయాలుంటాయి కదా. బహుశా కొన్ని నమ్మకాలను మనం ప్రశ్నించకుండా అలానే నమ్మాలేమో. దీని గురించి మీరేమనుకుంటున్నారు?